ఈరోజు మనము రోజు వండుకున్న అన్నం చూసారా, అన్నం. దాని తర్వాత మనకి ఎప్పుడు చేయలేని కొత్త రెసిపీ ఏదైనా ఉందంటే పచ్చిపులుసు. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏమి లేదు, చింతపండు, ఉల్లిపాయ, మిర్చి, అంతా కొద్దిగా తాలించేసి వేసేయడమే. పచ్చిపులుసు ఈ విధంగా తినండి, హెల్త్ పరంగా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పనిచేస్తుంది. అలాగే దాంతోపాటు కాంబినేషన్ చూడండి, ఈ విధంగా వండుకోండి. ఇదేంటి తెలుసా, దుంప, మిల్మేకర్, క్యాప్సికమ్. ఈ ఈ ఈ మూడింటికి లైట్గా అంటే చారు ఉంది కాబట్టి దాంతోపాటు కొద్దిగా కర్రీ వండుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. ఎక్కువ తినేయాలని కూడా ఎక్కువ వండేయడం కాదు, మనకి తినాల్సినంత తగ్గట్టుగా వండుకొని తినడమే. సో చూడండి, ఈ కర్రీ ఈ విధంగా వండుకోండి. ఫ్రైలాగా అటు ఫ్రై కాకుండా అటు అంటే నీరులాగా కాకుండా మంచిగా మిడిల్లో వండుకొని తినండి. ఈ విధంగా నేనైతే ఈరోజు నా ఫుడ్ అనమాట ఇది. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.